శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏ వయసులో జీవితం కలిసి వస్తుంది, అదృష్టమైనటువంటి మార్పు వీళ్ళకి ఏ ఏజ్లో కలుగుతుంది, వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఏ ఏ రంగాల్లో కలిసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సింహరాశి అంటేనే ఆ రాశికి అధిపతి రవి అవటం వల్ల, అంటే రవి రాజు అవటం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎక్కువగా ఈ సింహరాశి అందే జన్మిస్తూ ఉంటారు. అంటే అది ఒక ఏదో 10 మందికి ఉపయోగపడాలి, మన కుటుంబాన్ని ఏదో విధంగా పైకి తీసుకురావాలి, దాంతోపాటు ప్రజాసేవ కూడా చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఈ రాశివారు జన్మించడం జరుగుతూ ఉంటుంది. ప్రారంభ జీవితం నుంచి కూడా వాళ్ళకు వాళ్ళు నిలదొక్కుంటూ ఇతరులకి ఉపయోగపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు అది స్వతంత్ర వృత్తిగా కూడా సూచిస్తూ ఉంటుంది. మరి కొంతమంది అయితే మరీ ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఏదో పై లెవెల్లో ఒకేసారి సాధిద్దామనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా కొంతమంది సక్సెస్ కూడా సాధిస్తుంటారు. ఏమైనప్పుడు కూడా వీళ్ళు ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించే వరకు కూడా ముఖ్యమైన కార్యక్రమాలు అంటే వివాహం లాంటివి కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు చేసే ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో స్థాయికి మించి ఉన్నప్పుడు అది కొన్ని కలలుగా ఉంటుంటాయి. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, ఏదో సాధారణంగా ఉన్నటువంటి స్టూడెంటు ఏదో బీకామ్ బీఎస్సీ చదివి సాధారణ మార్కులతో పాస్ అయ్యి నేను ఐఏఎస్ సాధిస్తానన్న ఉద్దేశంతో చాలా కాలం పాటు ఒక 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా దానికోసం ప్రయత్నం చేసి అటు ఐఏఎస్లో సక్సెస్ రాలేక ఇటు చిన్న స్థాయి ఉద్యోగం చేయలేక ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా మనకి ఈ సింహరాశిలోనే కనబడుతుంటారు. అందుకని సింహరాశి వారు ముందే వాళ్ళ యొక్క ఎంత స్టామినా ఉంది, మనం ఎంతవరకు సాధించగలం అన్నటువంటి విషయాన్ని, అంటే వీళ్ళు చదువుకున్న గురువుల వద్ద కానీ కొద్దిగా సీనియర్స్ వద్ద కానీ వీళ్ళ స్థాయికి తగ్గట్టుగా అంచనా వేసుకొని ఆ రంగంలో ప్రవేశించినప్పుడు మాత్రమే వీరు సక్సెస్ అవ్వగలరు తప్ప స్థాయికి మించి ఆలోచించినప్పుడు మాత్రం అటు కాకుండా జీవితంలో సక్సెస్ లేకుండా జీవితం ఒక 40-45 సంవత్సరాల దాకా కూడా సక్సెస్ కాకుండా ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా సింహరాశి వారు 28వ సంవత్సరం వచ్చినప్పటికీ చాలా స్టాండ్ బై అవుతారు, బాగా సక్సెస్ అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఎక్కువగా ఈ గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించే వాళ్ళు కానీ, సివిల్స్లో రాసేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా 28వ సంవత్సరంలో మంచి సక్సెస్ పొందుతూ ఉంటారు. అలాగే ఇంకొక అభివృద్ధి కూడా వీళ్ళకి సరిగ్గా 36వ సంవత్సరంలో కూడా బ్రహ్మాండంగా మళ్ళీ ఇంకొక సక్సెస్ అది వస్తుంది. 48వ సంవత్సరం తర్వాత ఇంకా దాని తర్వాత ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బాగా హై క్వాలిటీ ఉన్న వాళ్ళకి కానీ, పారిశ్రామికవేత్తలు కానీ 48 తర్వాత 48వ సంవత్సరం తర్వాత బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సాధారణ విద్యార్థులకి ఈ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కానీ, మామూలుగా గవర్నమెంట్ సర్వీస్లో వాళ్ళకి సాధారణంగా 28వ సంవత్సరానికి కూడా సెట్ అయిపోతారు. బాగా వెరీ రేర్గా బాగా కృషి చేసేవాళ్ళు 21 ఇయర్స్లో కూడా సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే సింహరాశి అంతా కూడా ఒకేలాగా ఉండే అవకాశం లేదు. ఇక్కడ సింహరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అందులో మఖ, పుబ్బ, ఉత్తర. ఈ మఖ నక్షత్ర జాతకులు అంటే దీనికి మఖ నక్షత్రానికి మరి కేతువు యొక్క అది నక్షత్రంగా అనుకుంటారు. పితృదేవతలు అధిదేవతలు కాబట్టి సాధారణంగా ఈ మఖ నక్షత్రంలో జన్మించిన వారు వాళ్ళ పెద్దవాళ్ళు అంటే వాళ్ళ తాతలు కానీ, ముత్తాతలు కానీ, తండ్రి కానీ ఏ వృత్తిలో స్థిరపడతారో, లేదంటే ఆ కుటుంబానికి ఏ వృత్తిలో జీవనోపాధి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందో ఆ వృత్తిలోనే వీళ్ళు ప్రవేశించి గతంలో కోల్పోయినటువంటి నేమును కానీ, లేదంటే గతంలో ఈ కుటుంబంలో జన్మించిన పెద్దవారు సంపాదించిన పేరు కానీ తిరిగి సంపాదిస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు అధికార కాంక్షను కోలుకుంటూ ఉంటారు. ఎంత చిన్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా వారి స్థాయిలోకి కావలసినటువంటి అభివృద్ధి కోసం వీళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందువల్ల వీళ్ళ సక్సెస్ కూడా ఇంచుమించుగా
28 ఇయర్స్కి వస్తుంది. అయితే ముందు ఒక ప్రభుత్వ ఉద్యోగిగాను స్వతంత్రంగాను జీవితాన్ని ప్రారంభించినప్పుడు కూడా కొంత అంటే 50 ఇయర్స్ దాటిన తర్వాత అనూహ్యంగా వారి పొలిటికల్ ఫ్యామిలీలో జన్మించిన వారైతే పొలిటికల్ రంగంలో ప్రవేశించి అనూహ్యంగా రాజకీయంలోకి వెళ్ళడం, లేదా పారిశ్రామిక రంగంలోనూ వేరే రంగంలోనూ ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రారంభంలో జాబ్ చేసినప్పుడు కూడా 50 సంవత్సరాల తర్వాత అది మరి కాల ప్రభావం వల్ల కాబట్టి పెద్దవాళ్ళు వృత్తి నుంచి విరమించడం వల్ల ఆ వృత్తి వీళ్ళు టేకప్ చేసి ఆ కుటుంబానికి సంబంధించిన ఇండస్ట్రీని కానీ వ్యాపారాన్ని కానీ వీళ్ళు సాధారణంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ జీవితాన్ని ఒక వృత్తిలో ప్రారంభించి ఒక వృత్తిలో ఎండ్ చేస్తూ ఉంటారు. ఇక పుబ్బా నక్షత్ర జాతకులు అంటే జీవితంలో అన్ని సౌఖ్యాలు అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పుబ్బా నక్షత్ర జాతకులనే చెప్పవచ్చు. అంటే సింహరాశి అంటే సాధారణంగా సింహరాశిలో ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాడు కొంత ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి కుటుంబంలోనే జన్మిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా అన్ని సౌకర్యాలు కూడా వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. అయితే వీళ్ళ దశ శుక్రమహాదశలో ప్రారంభమవుతుంది. ఈ శుక్రదశలో ప్రారంభం అవడం వల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చడం, దాని తర్వాత అన్ని సౌకర్యాలు కలగడం వల్ల ఎర్లీ స్టేజ్లోనే కొంతమంది లవ్ అఫేర్స్లో వాటిలో పడే అవకాశం ఉంది. అలాగే ధనాన్ని కూడా కొద్దిగా విలాసవంతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఉండే ప్రాంతాలను బట్టి ఫ్రెండ్ సర్కిల్ వల్ల వేరే కారణాల వల్ల కొద్ది విలాసవంతమైన జీవితాన్ని కొంతమంది గడుపుతూ ఉంటారు. ఇది కొంతవరకు వాళ్ళు ఈ 18వ సంవత్సరం వచ్చినంత వరకు కానీ 21వ సంవత్సరం వచ్చినంత వరకు ఈ విధంగా వాళ్ళు లైఫ్ని కాలక్షేపం చేసుకుంటూ యావరేజ్ విద్య చదువుతూ ఉంటారు అన్నమాట. మరీ కఠినమైన విద్య కాకుండా మామూలు సాధారణ విద్య చదువుతూ ఉంటారు. అంటే కొంతమంది ఇందులో కూడా బాగా ఇండిపెండెంట్ కోర్స్ చదవచ్చు, కానీ ఎక్కువ శాతం వారు ఈ జాతకంలో కామన్గా 20 ఇయర్స్ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు చేసినటువంటి కుటుంబ బిజినెస్లో కానీ కొంతమంది పాలిటిక్స్లో కానీ లేదంటే పెద్దవారిని ఆశ్రయించి వాళ్ళు మార్గంలో ఉండటం కానీ ఎక్కువ మనం సినీ రంగంలో పరిశీలించినప్పుడు ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలు అందరూ కానీ చాలా మన డైరెక్టర్స్ కానీ ఈ పుబ్బా నక్షత్రంలోనే జన్మించిన వాళ్ళు కనబడతారు. ఎందుకంటే వాళ్ళు శుక్రుడి యొక్క నక్షత్రంలో పుట్టడం వల్ల కళల యందు ఆసక్తి కలడం, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు తిరిగే పరిసరాలు, వాళ్ళ పెద్దవాళ్ళు కూడా సాధారణంగా ఇదే వృత్తిలో ఉండడం వల్ల ఎక్కువ మంది సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది సాధారణంగా 23 ఇయర్స్లో కూడా ప్రవేశిస్తారు. 33వ సంవత్సరానికి మంచి నేమ్ అండ్ ఫేమ్ అది వస్తుంది. ఇంచుమించుగా 60 ఇయర్స్ దాకా కూడా వాళ్ళ యొక్క వైభవం కానీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కానీ సాగుతూ ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత ఇంక శాశ్వతంగా ఆ రంగాన్ని విరమించి వీళ్ళ వారసులకి ఆ రంగాన్ని అప్పచెప్తూ ఉంటారు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు. బట్ జీవిత సౌకర్యం అంతా కూడా లైఫ్ లాంగ్ అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు. ఇక ఉత్తర నక్షత్ర జాతకులు ఇది చాలా డాషింగ్ అండ్ డేరింగ్తో కూడుకున్నటువంటి నక్షత్రం. చక్కని లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. దీనికి అధిదేవత రవి అవటం వల్ల వీళ్ళు పుట్టినప్పుడు దశ కూడా రవి దశలో ప్రారంభమవుతుంది. సాధారణంగా 4.5 ఇయర్స్ మించి రవి 5 ఇయర్స్ దాకా కూడా రవి మహాదశ ఉంటుంది. దాని తర్వాత శుక్ర మహాదశ రావటం వల్ల ప్రారంభం కొంత ఎలా జరిగినప్పుడు కూడా 5వ సంవత్సరం నుంచి ఇంచుమించుగా 25వ సంవత్సరం దాకా కూడా ఈ శుక్ర మహాదశ రావడం వల్ల వీళ్ళు ఇండిపెండెంట్ వృత్తిని కోరుకుంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువ వీళ్ళ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు లేదంటే కొంతమంది వైద్య వృత్తిలో కానీ చార్టెడ్ అకౌంటెంట్స్గా కాకుండా అంటే మొత్తం మీద ఏదో విధంగా పెద్దవాళ్ళు చేసే వృత్తి యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఎవరో ఒకరు ఆ కుటుంబంలో బాగా సాధించి ఉంటుంటే అదే వృత్తిలో కూడా వీళ్ళు కంటిన్యూ అయ్యి దాన్ని కంపల్సరీగా సాధిస్తారు. 25, 26వ సంవత్సరంలో జీవితంలో బాగా వాళ్ళు అనుకున్న గోల్ చేసి అక్కడ నుంచి ధన సంపాదన అది మొదలవుతుంది. 30 ఇయర్స్ తర్వాత కొంతవరకు ఈ నక్షత్ర జాతకులకి మొత్తం మీద సింహరాశి లేదా సింహలగ్నం వారికి ఏదైనా సరే వివాహం విషయంలో మాత్రం కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం చేద్దాం అనుకున్నప్పుడు ప్రయత్నాలు కూడా కొంత గట్టిగా చేయాలి తప్ప సాధారణంగా సునాయాసంగా వివాహ విషయంలో మాత్రం కొంత గట్టి ప్రయత్నం చేయలేదు. మగవాళ్ళకైనా స్త్రీలకైనా. అమ్మాయిలకైతే మాత్రం ఎర్లీ మ్యారేజ్ అంటే 23, 24 లోపల జరిగినట్టు, లేకపోతే కొన్ని సందర్భాల్లో 30, 35 కూడా క్రాస్ అవుతూ ఉంటాయి. అయితే వీళ్ళు ప్రేమ వ్యవహారంలో ఉంటారు కానీ సాధారణంగా వీళ్ళకి లవ్ అఫేర్ అంటే లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు, జరగదు కూడా.
ఈ లవ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో కొంతకాలం పాటు అదే భ్రమలో ఉండి వివాహాన్ని కూడా వాయిదా వేసుకొని మళ్ళీ 35-36 ఇయర్స్లో కొంతమంది వివాహం చేసుకుంటారు. కొంతమంది ఈ లవ్లో ఫెయిల్ అయిన వారు వివాహం జరగకుండా కూడా ఉండిపోయిన వాళ్ళు ఈ రాశిలో మనకి ఎక్కువగా తారసపడుతూ ఉంటారు. ఏదైనప్పుడు కూడా స్వతంత్ర వృత్తిలో ప్రవేశించి జీవిత చివరి భాగంలో ద్వితీయార్థంలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేసిన వాళ్ళు సింహరాశిలో ఉంటారు. అయితే వీళ్ళు స్వలాభం కోసం కానీ ఇతరుల కోసం ఎక్కువగా పాటుపడుతుంటారు. అయితే కుటుంబ సభ్యుల్ని నమ్మి కానీ లేదా కుటుంబ సభ్యుల కొరకు కానీ జీవితాన్ని త్యాగం చేస్తూ చాలా వరకు జీవితంలో ఏ సౌఖ్యం అనుభవించకుండా ఉండిపోయిన వాళ్ళు, అంటే బ్రహ్మచారులుగా ఉండిపోయిన వాళ్ళు, కుటుంబ శ్రేయస్సు కోసం ఉండిపోయేవారు, ఏదో గోల్ సాధిద్దామని ఆ ప్రయత్నం నెరవేరక 50 ఇయర్స్ దాకా కూడా ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా ఈ జాతకంలో మనకి తారసపడుతూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా సింహరాశి వారు ప్రతి ఆదివారం నియమంగా ఉంటూ ప్రతిరోజు సూర్యభగవాన్ని పూజించుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ముఖ్యంగా తండ్రి గారిని కానీ తాతగారిని కానీ పెద్దవాళ్ళని గౌరవప్రదంగా చూసుకుని వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ మాట విన్నప్పుడు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏ విధంగా అయినా సరే చెడు వ్యసనాలకు కానీ ఇతర స్త్రీ వ్యామోహాలకు కానీ పడినప్పుడు ఖచ్చితంగా జీవితంలో పతనమై జీవిత మధ్య భాగంలో చాలా సఫర్ అయ్యి జీవిత చివరి భాగంలో చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు కొంత ఈ స్త్రీల విషయంలో కానీ లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ప్రలోభపడినప్పుడు మాత్రం ఖచ్చితంగా జీవితంలో దెబ్బతింటుంటారు ఈ రాశి వారు. అందుకని నియమంగా చాలా నిజాయితీగా ప్రిన్సిపల్గా డిసిప్లిన్గా జీవితాన్ని ప్రారంభిస్తే సింహరాశి వారు మాత్రం కంపల్సరీగా చాలా టాప్ ర్యాంక్లో ఉంటారు. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.